ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్ ఇసుకలేదా? చేయగడుకోండి. నిండిపోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. లక్ష్మి, ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఎక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అదే నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి. మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసా. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తీర్మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ది బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే.
జెంటిల్మెన్ నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. యు ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. నో. మరి అది తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి ఏంటి ఆహా, ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు, లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు, షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే, మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్కా టాక్సీ స్టాప్ స్టాప్. అరే ఎవడ్రా ఇది? ఏం కావాలి? మల్లెపల్లి వస్తావా? ఏ పల్లికైనా గల్లికైనా వస్తా. 500 అవుద్ది, ఇస్తావా? అలాగే. దిగుండ్రి. 500 జల్దీ. అరే అరే, ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్టింగ్ జరిగిందట కదా, నీకేం కాలేదుగా? అయ్యో ఏమైందిరా? ఏం కాలేదురా. అమ్మయ్య, సంధ్య కలిసిందా? లేదురా, ఎయిర్పోర్ట్కి వస్తానని ఫోన్ చేసింది. కర్ఫ్యూ అనౌన్స్ చేసేసరికి ఎవరు ఉండకూడదని పంపేస్తారా. మరి ఎలా రా తను కాంటాక్ట్ చేసేది? ఏం పర్లేదురా, తను ఫోన్ చేస్తుంది. ఏమైందిరా? సెల్ ఫోన్ కనిపించడం లేదురా. పోతే పోయిందిరా, సిమ్ లాక్ చేయమని చెప్పొచ్చులే. కుదరదురా, అది సిమ్ కార్డ్ లెస్ ఫోన్ రా. ఇప్పుడు అది కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, రద్ద ప్రాసెస్ రా. ఆ ఒక్క సెల్ ఫోనే మా ఇద్దరిని కలిపేది. ఇప్పుడు సంధ్య నన్ను ఎలా కాంటాక్ట్ చేస్తుందో తెలియట్లేదురా. ఎవరు మీరు? ఐడి ఉందా? ఇంతకంటే పెద్ద ఐడి కావాలనా? చాలా ఎక్కువ సార్. ఎస్టీవీ ప్రేక్షకులకు ఒక శుభవార్త. ఈ రోజు భరతనాట్య బ్రహ్మ శ్రీ నారాయణ శర్మ గారు లైవ్ షో ద్వారా మీ ముందుకొచ్చారు. భరతనాట్యంలో మీరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి గల కారణం? భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం. అదొక సముద్రం. నిజం చెప్పాలంటే భరతనాట్యం అంటే నాకు ప్రాణం. అది పోద్ది. ఎవరు మీరు? మీకేం కావాలి? యు వాంట్ మీ? బంగారం ఎక్కడ? నేను ఇంకేంటో అనుకున్నా. ఇదిగో గర్ల్స్, బంగారం అంటే ఇచ్చేయండి. మనకి నగలు కాదు, నాట్యం ముఖ్యం. బంగారం ఎక్కడ? బంగారం కాదు, వాడి స్నేహితుల అడ్రస్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ గొడవ చేయకండి, లైవ్ షో జరుగుతుంది. లైఫ్ అంటే ఎదురా ప్రతిస్పేశారు అట్టనా? రే బంగారం, సీమ నుంచి తప్పించుకున్నా ఈ భూమారెడ్డి సూపు నుంచి తప్పించుకోలే. నరుకుతా! రిసెప్షన్ లో భారీ చేయి పట్టుకోవాల్సిన కత్తి పట్టుకున్నావు. కేరళ సంప్రదాయం. సంప్రదాయం కాదురా, ఈ పంతులు గండి చంపడానికి బయట రారా. అసలు ఏం జరిగిందిరా? 35 సంవత్సరాలుగా నా లైఫ్ అంబిషన్ ఏంటో నీకు తెలుసు కదా. పెళ్ళి ఆ తర్వాత అమ్మా, ఆ తర్వాత భోజనమేగా. హాయ్ నైట్, ఫస్ట్ నైట్. అది రిసెప్షన్ తర్వాత ఎలాగ ఉంటది. ఈ పంతులు గారు పంతులు అసలు ఏం జరిగిందా? చెప్పరా. జ్ఞాన పరంజు కొరచ కేకలం. ఏంట్రా కేకేది? యాక్చువల్ ఇతర జాతకంలో 7 రాహువ 10 కేతులు ఉన్నారు. రాత్రిపూట శోభనం చేసుకుంటే వాడి కోపం వస్తుంది. వాళ్ళెవరా కోపడ్డానికి? ఏ పంచాంగాలు ముహూర్తాలు నా ఫస్ట్ నైట్ ను ఆపలేవు. అప్పుడైనా శాస్త్రం కాదని చెప్పేసి రైడ్ చేసుకుంటే నీ జీవితం వరద కొట్టుకుపోయిన తార్ రోడ్ లాగా వంకటికల్ అయిపోద్ది. అందుకని ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నువ్వేనే చెప్పింది ఆయన. అరే ఆయన చెప్పేది విను. అది కాదు మావా. అరే ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా?
అప్పటి వరకు ఏం చేయమంటావు అమ్మా? అప్పుడు వరకా ఈ చేతిలో పెట్టుకుని కాము కూర్చో. కరెక్ట్. నా చేతిలో కత్తి పెట్టినావు సరే, నీ చేయి పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? అవన్నీ నీకెందుకురా? ఆ, చెప్పమ్మా, పర్లేదు. చెప్తే భయపడతావు. నువ్వేదో పెద్ద పెద్దిరెడ్డి కూతురు లేకపోతే చెప్తున్నావు కదా. పెద్దిరెడ్డి కూతురా, వస్తావు. సంజయరా ఈ చిన్నప్పటి నుంచి అంతే. జోకుల మీద జోకులు. చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి మీరేచా? నువ్వు ఇంకెక్కడున్నావేంట్రా? మీరు చంపేస్తారా? ఇప్పుడు ఎందుకు పెద్దిరెడ్డి కూతురని చెప్పావు? నువ్వు ఆయన కూతురుగా అదే చెప్పా. కొన్ని సింగరెడ్డి కూతురు చెప్పంటావా? టోటల్ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే సరే, పొద్దున్న చేంజ్ తింది కానీ రా. నాకేం అక్కర్లేదు. మానే ఏంటి మానే? సరేరా. ఏంటి సరే? నీ నసలా తయారయ్యా నువ్వు. నీకు పంచేదా నీకు? బుర్ర పాడే నువ్వు వెళ్ళు. పోనీ తీసుకుంటా పోనీ. ఛీ! సరే వద్దు, ఓకే నేను తాగుతా. ఇంకా మిగిలిపోయిన తాగుతావా? ఛీ! గాడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.